అని చెప్పినారు. గుణరహితమైన ఆ భగవంతుడు నుండి గుణముతో కూడిన ఈ విశ్వం ఎట్లా వచ్చింది? గుణరహితం నుంచి గుణరహితం నిరాకారం నుంచి సాకారం ఎట్లా వస్తుంది? రాదు కదా. ఈ మాట తప్పు. మూగవాడు మాట్లాడినాడంటే ఎంత దోషం వస్తుందో, మూగవాడు మాట్లాడినాడంటే వాడు మూగ ఎట్లతాడు అంతే అని ఇలాంటి మాటలు మనకు చెప్పినారు. అప్పుడు భగవంతుడు నిరాకారుడు రా, నిర్గుణుడు, నిరంజనుడు, నిరామయుడు భగవంతుడు. ఆ భగవంతుడు సృష్టి చేసినట్టు నువ్వు ఎట్లా నమ్ముతావు? సృష్టి ఆ భగవంతుడే ఈ రూపంలో వచ్చింది. అద్వైతం చెప్పినందుకు ఆ భగవత్ స్వరూపం విశ్వం అంతా చెప్తున్నాం. ఈ విశ్వం అంతా దేవుని స్వరూపం అని చెప్తుంది అద్వైతం. అప్పుడు నీకు కర్త ఉన్నాడు భగవంతుడు, నీకు రక్షకుడు ఉన్నాడు భగవంతుడు. నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనా ఫలం వల్ల దేవుడు నీకు రక్షణ చేస్తాడు.